సాయంత్రం అయితే వస్తా సార్. సాయంత్రం వస్తాయి. సాయంత్రం కూడా కాలేజ్ వదిలేట సరేనా? పిక్చర్లేనా కొట్టాను వచ్చి చాలేపా చల్దా. నమస్కారం. పల్మనేరు పట్టణంలో యువత కొంతమంది ఈ మోటార్ సైకిల్స్ హెవీగా సౌండ్ సైలెన్సర్స్తో చేస్తూ శబ్ద కాలుష్యం చేసి వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన మా హెడ్ కానిస్టేబుల్స్ రెడ్డప్ప అండ్ శంకర్ వీళ్ళిద్దరు కూడా ట్రాఫిక్లో ఉంటూ అప్పటికప్పుడు అట్లాంటి వెహికల్స్ అన్నీ పట్టుకొని దాన్ని సైలెన్సర్లన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ సైలెన్సర్లు ఏమంటే దాంట్లో ఉన్నటువంటి మఫ్లర్ తీసేసి హెవీ సౌండ్ వచ్చేటట్టు యూత్ ఈ మోటార్ సైకిల్స్ నడపడం టౌన్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దానివల్ల ఈరోజు దాదాపు ఇప్పటివరకు మనం 40 సైలెన్సర్ని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరికీ కూడా మా వైపు నుంచి ఒకటి విజ్ఞప్తి, మీ పిల్లల్ని కొద్దిగా ఈ వీలింగ్ చేస్తూ ఉన్నారు మోటార్ సైకిల్స్ అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఈ టౌన్లో ఒక 2-3 మోటార్ సైకిల్ ప్రస్తుతానికి తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళపై కూడా నిఘా ఉంచడం జరిగింది. త్వరలో వాటిని కూడా సీజ్ చేసి చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. యూత్ అందరూ కూడా ఒకటే మా వైపు నుంచి హెచ్చరిక, ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్లు హెవీ సౌండ్తో టౌన్లో నడుపుతూ స్ట్రీట్లో కూడా అమ్మాయిలు పక్క కూడా చేస్తూ వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. చదువుకునే వాళ్ళని కూడా కాలేజీల దగ్గర, స్కూల్ దగ్గర, అన్నిటి దగ్గర ఈ వెహికల్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రకమైన కాలుష్యానికి పాల్పడద్దని చెప్పి మా నుంచి హెచ్చరిక. మొత్తం ఎంత వాల్యూ ఉంటుంది సార్? ఇది వాల్యూ అనేది టోటల్గా 40 సైలెన్సర్స్ మోటార్ సైకిల్స్ 40 మన టౌన్లో తిరిగేవాళ్ళకి కూడా సీజ్ చేయడం.